ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పూజ్య గురుదేవుల వారి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం మనం విచారణ చేస్తున్నాం. అందులో 10వ అధ్యాయంలో మనం 28వ శ్లోకంలో ఉన్నాము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. అందులో ప్రజనశ్చాస్మి కందర్పః అది విచారణ చేస్తున్నాం. ప్రజననము అంటే సృష్టి కార్యక్రమం. సృష్టి కార్యక్రమము జరిగే దానిలో కందర్పుడను నేను. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడు అంటే ఏదో ఒక రూపంగా కిరీటం పెట్టుకొని మంచి అలంకారం చేసుకొని చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఆయన మన్మధుడు అని మనోళ్ళు చిత్రీకరిస్తారు. అట్లంతా ఏమీ ఉండడు. అది వీళ్ళు చిత్రీకరించినటువంటి ఒక రూపం అంతే. నిజమైనది అది కాదు. నిజమైనది ఇక్కడ మనస్సుల్లో కలిగేటువంటి ప్రేరణ. మనసుల్లో కలిగే ప్రేరణ ఉన్నదే, ఆ ప్రేరణకే ఇక్కడ కందర్పః అని పేరు. ఆచార్యులు వారేమన్నారు చూద్దామన్నారు. ప్రజనయిత అస్మి కందర్పః కామః. సింపుల్గా చెప్పేశారు ఆచార్యుల వారు. స్త్రీ పురుషులను కలిపి ప్రాణులను ఉత్పన్నము చేసే మన్మధుడు నేనే. ఇది శంకరాచార్య స్వాముల వారు చెప్పినటువంటి మాట. మామూలుగా భగవంతుడు తన యొక్క వైభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు.
సర్వము భగవంతుడే. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. ఈ సర్వము నా వలననే ప్రవర్తమానమగుచున్నది అని చెప్పాడు. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. మత్త పరతరం నా అన్యత, నేను కాకుండా కించిత్తు కూడా వేరే లేదు అని భగవంతుడు చెప్పాడు. మరి అలా చెప్పినటువంటి భగవంతుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి విభూతిని గురించి చెప్తున్నాడు. విభూతిని గురించి చెప్తున్నాడంటే భగవంతుని యొక్క వైభవం ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంది అనేటువంటిది చెప్తున్నాడు. ఇప్పుడు మల్లె చెట్టు ఉందని అనుకోండి. మల్లె చెట్టు ఏమో పెద్దదిగా ఉంటుంది. మల్లె చెట్టు పెద్దదిగా ఉంది, కానీ ఆ చెట్టు యొక్క ప్రభావం మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఆ మల్లె చెట్టులో నుండి మల్లె పుష్పం వస్తుంది కదా, ఆ మల్లె పుష్పము వాసన, సుగంధాన్ని వెదజల్లడం ప్రారంభించింది. అది వెదజల్లడము, మల్లె పుష్పం వచ్చి ఎప్పుడో నేను సుగంధాన్ని వెదజల్లుతానని చెప్పి అట్లేమన్నా వెదజల్లుతుంది? అట్లేం లేదు. మల్లె పుష్పం వచ్చింది, మల్లె పుష్పం వచ్చి విడిగిన వెంటనే ఆటోమేటిక్గా సుగంధం అనేటువంటిది ప్రకటింపడుతూ ఉంటుంది. అయితే ఈ మల్లె పుష్పములో ఉండే సుగంధము దానివా అంటే మల్లె చెట్టు నుండి వచ్చింది. అంటే మల్లె చెట్టులో నీకు ఈ సుగంధం కనిపించదు, కానీ ఈ మల్లె చెట్టులో నుండి ఆ సుగంధం యొక్క ప్రభావం ప్రకటింపడుతూ ఉంది. ఆ మల్లె చెట్టులో కూడా ఆ సుగంధం లేదు. మళ్ళా తీసుకుంటే గంధం, గంధత్వం పృథివీ లక్షణం గంధం. అంటే మీ భూమి యొక్క లక్షణము వాసన. కాబట్టి ఈ వాసన అనేటువంటిదంతా మళ్ళీ భూమి నుంచి వచ్చింది. అయితే భూమి యొక్క స్వరూపం వాసన అయితే మరి అంతా వాసన ప్రకటింపడాలి కదా, అయితే భూమి యందు సహజంగా వాసన ఉన్నప్పటికీ మనం ఎట్లా తయారైనామంటే ఆ వాసన కంటే వేరే వాసనలను చూసి భూమి యొక్క వాసనను చూడడం అనేటువంటిది ఎక్కడో మరుగున పడిపోయింది. అది అసలు భూమి యొక్క వాసన గుర్తించడం లేదు. భూమి వాసనను గుర్తించాలంటే ఎండ కాసి, ఎండ కొంచెం తగ్గుతూ, వర్షపు యొక్క కొద్దిగా చినుకులు పడి ఆగాలి. చినుకులు పడి ఆగితే అప్పుడు మీకేమవుతుంది తెలుసా? అప్పుడు ఈ ఎండ చేత ఉన్నటువంటి దుమ్ము ఈ చినుకుల ద్వారా పడి అది అణుగుతుంది. అణిగినప్పుడు వాసన వస్తుంది. అప్పుడు మీరు గుర్తించేదానికి వీలవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరంతా వేరే అంతా ఉండి కొద్దిగా ఇది ఉండి వర్షం ఒకసారిగా పడినప్పుడు అందులో నుంచి నీకు భూమి యొక్క వాసన నువ్వు గ్రహించగలుగుతావు. ఎప్పుడన్నా మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మట్టి వాసన ఎప్పుడూ ఉంది, కానీ మనం మట్టి వాసనను గ్రహించే స్థితి మన ముక్కులు పోయినాయి. ఎందుకంటే వేరే వాసనను గ్రహించి ఆ వాసన అణిగిపోయి ఉంది. మట్టి వాసన సహజంగా ఎప్పుడూ ఉన్నట్లుగానే భగవంతుని యొక్క తత్వం సర్వము అంతా ఉన్నప్పటికీ వాటిని గుర్తించే సామర్థ్యం మనకు లేకుండా మనం వేరే విషయాల్లో పడిపోయి ఉన్న కారణం చేత ఇప్పుడు మనము తిరిగి భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించేదాని కొరకు ఎక్కడెక్కడ ఏ విధంగా భగవంతుని యొక్క తత్వం ప్రకటింపబడుచున్నదో దాన్ని గుర్తించేటట్లుగా మనకు చెప్తున్నాడు భగవంతుడు. అందుకే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ప్రజనశ్చాస్మి కందర్ప. అంటే మనుషులలో ప్రేరణ ఏమిటా ప్రేరణ? ఈ సృష్టి
కార్యక్రమం జరిగేదానికి అవసరమైనటువంటి ప్రేరణ. ఆ ప్రేరణ అనేది ఉందే, అది నా లక్షణమే. దానికి పేరు కందర్ప. దాని పేరు కందర్పుడు. ఆ కందర్పుడు ఏమైనాడంటే, మామూలుగా ఇప్పుడు చూడండి, లోకంలో సృష్టి కార్యక్రమమును చేసేదాని కొరకు ఉన్నటువంటి కామము భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి అదే అడ్డంకి అయిపోయి ఉంది మనకి. ఇప్పుడు అదే అడ్డంకి అయి ఉన్నప్పుడు ఆ కామం అనేటువంటిది తొలగితే కానీ భగవంతుని యొక్క దర్శనం అనేటువంటిది మనకు కలగదు. అందుకనే ఆ విషయాన్ని ప్రకటించుట కొరకు పరమేశ్వరుడు యజ్ఞం చేస్తూ ఉండగా ఈ కాముడు పరమేశ్వరుని పైన తన యొక్క ప్రభావాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తన యొక్క 3వ నేత్రాన్ని తెరిచి కాముణ్ణి దహనం చేస్తాడు. ఆ 3వ నేత్రం పరమేశ్వరుడు తెరవడము, ఇక్కడ మన్మధుడు భస్మైపోవడం జరుగుతుంది. అక్కడ అర్థం ఏమిటంటే, 3వ నేత్రం అంటే జ్ఞాన నేత్రము, జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి అనేటువంటిది మనకి ఎప్పుడైతే కలుగుతుందో, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి జ్ఞానమయం చేసుకోవాలి. అప్పుడు బ్రహ్మమును, ఈ సకల సృష్టి యందు కూడాను బ్రహ్మమునే వీక్షించగలిగేటువంటి సామర్థ్యం అనేది వస్తుంది. కండ్లకు నల్లద్దాలు పెట్టుకుంటే అంత నల్లగా కనిపిస్తుంది, పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపిస్తుంది, ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనిపిస్తుంది. అదేవిధంగానే మన దృష్టి జ్ఞాన దృష్టి అయితే, జ్ఞాన దృష్టి అవుతుంది అంటే అది కూడా కండ్లద్దాలు మాదిరి పెట్టుకోవడం అట్లా కాదు. మన మనస్సు శాస్త్రజ్ఞాన రూపంగా మారి, అంటే మన మనస్సు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ఆ శాస్త్రంలో ఉండే అర్థాన్ని అర్థం చేసుకొని ఇదే సత్యమైనదని బాగా దృఢమై ఆ భావనతో ఆ మనస్సు వ్యవహారము చేయుట, అది జ్ఞానదృష్టి. అలా ఎవడైతే జ్ఞానదృష్టి కలిగి ఉన్నాడో అతను ఇప్పుడు 3వ నేత్రమును తెరిచినవాడు. అలా 3వ నేత్రం ఎప్పుడైతే తెరవబడుతుందో అతనిలో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక భావన రూపమైనటువంటి వాసనలు అనేటువంటివి దగ్ధమవుతాయి అని అర్థం అక్కడ. అందుకు పరమేశ్వరుని యొక్క 3వ నేత్రము ద్వారా ఈ కాముడు దహింపబడుతాడు. అప్పుడు భగవంతుని యొక్క దర్శనం అవుతుంది అనేది అక్కడ విషయం. ఇక్కడ సృష్టి కార్యక్రమాన్ని చెప్పేదానికి ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ భగవంతుని యొక్క దర్శనం కావడం అనేటువంటి దాని కొరకు కాముడి అడ్డంకి అయినప్పుడు ఆ కాముణ్ణి పరమార్చుట అనేటువంటిది అక్కడ పరమేశ్వరుని యొక్క జ్ఞాన దృష్టి అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్తా ఉండేది సృష్టి యొక్క వ్యవహారము కంటిన్యూషన్ కావడం అనేటువంటిది భగవంతుని యొక్క ప్రభావము చేతనే ఇక్కడ జరుగుతున్నది. అంటే ఆ భగవంతుని యొక్క ఇచ్ఛ చేతనే ఇక్కడ వీళ్ళందరి యొక్క మనసుల్లో ఆ భావన అనేటువంటిది కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. బెల్లంకొండ రామరాయ కవి గారు ఇక్కడ దాన్ని వర్ణిస్తున్నారు. చూడండి, తపస్సు మున్నగు వాటిచే ప్రజలను సృష్టించు దక్షాది ప్రజాపతుల కంటే. ఇప్పుడు సృష్టించుట అనేటువంటిది ఏంటంటే సృష్టిలో ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి తయారు చేయటం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే దక్ష ప్రజాపతి ఏం చేసినాడు? తపస్సు మొదలగు వాటిచే సృష్టించినాడు. తపస్సు చేసి సృష్టిస్తారు అంటే తన తాపసిక శక్తి.
తాపసిక శక్తి చేత సృష్టించుట. ఇప్పుడు విశ్వామిత్రుని యొక్క తపో బలము చేత మనలో ఉన్నటువంటి ఈ హైబ్రిడ్ అన్నీ వచ్చినాయి కదా. ఈ హైబ్రిడ్ అన్నీ ఎప్పుడు వచ్చినాయి? మొదలుపెట్టింది విశ్వామిత్ర మహర్షులు వారు. త్రిశంకు స్వర్గం అనేటువంటిది సృష్టించాడు కదా. ఆ ఎందుకు సృష్టించాడు? త్రిశంకును స్వర్గలోకానికి పంపిస్తే స్వర్గలోకములో ఉండే దేవేంద్రుడు అంగీకరించలేదు, ఆయన పైకి రావడానికి అంగీకరించలేదు. నువ్వు రావడానికి కుదరదండి, నువ్వు వెళ్ళిపోవాల్సిందేనంటే నువ్వు అక్కడే ఆగని చెప్పి ఆయన కోసం 3వ లోకాన్ని సృష్టించినాడని మనం వింటుంటాం. అదేమిటంటే ఇదే. ఇప్పుడు మనకు ఉండేటువంటి ఒరిజినల్ ఏమున్నాయో ఆ ఒరిజినల్ అంతా ఇప్పుడు ఏమైపోతున్నాయి? తన తపశ్శక్తి చేత విశ్వామిత్ర మహర్షులు వారు సృష్టించినారు. తర్వాత ఇప్పుడు మనోళ్ళు ఏం చేసినారు? దానిని మళ్ళా హైబ్రిడ్గా అన్నింటినీ పెంచినారు. సరే, ఇప్పుడు వీళ్ళు పెంచేది ఇక్కడ వీళ్ళు రీసెర్చ్ చేసి పెంచుతున్నారు. ఇక్కడ ఉండేదాన్ని హైబ్రిడ్ని తీసుకొని కదా దాన్ని అక్కడ చేసి పంపిస్తున్నారు. కానీ విశ్వామిత్ర మహర్షులు వారు మొట్టమొదటి సృష్టించినప్పుడు ఎలా సృష్టించినాడు? అక్కడేమన్నా ఉండేదాన్ని తీసుకొని తయారు చేసి పెట్టినాడా? ఆయనేం తయారు చేయలేదు, తన తపశ్శక్తి చేత వచ్చింది అవన్నీ. ఆ తపశ్శక్తి చేత వచ్చినటువంటివి ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు మీరు ఇంకోటి గమనించండి, వీళ్ళు మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి. మ్యాజిక్ చేసేవాళ్ళు వాళ్ళు ఎట్లా అంటే ఏదో ఒక 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 సంచి లాంటిది ఒకటి తీసుకుంటాడు. ఆ సంచిని చూపిస్తాడు. సంచిలో ఏముండదు, దాంట్లో ఏదో చేపెట్టి ఇట్లా తీస్తే దాంట్లో నుంచి ఒక పావురం వస్తుంది. అంతేకాకుండా వీటన్నింటికి మ్యాజిక్ అంటారు. కొన్ని ఏంటంటే కొన్ని ఆటోమేటిక్గా ఉండి మనకు కనిపించనీయకుండా ఉండి మళ్ళీ వాటిని కనిపించేటట్లుగా కొన్ని చేస్తారు. కొన్ని శక్తులు ఎలా ఉంటాయంటే అక్కడ నిజంగానే ఉండవు, కానీ వాటిని వాళ్ళు అక్కడ మనకు కనిపించేటట్లు చేస్తారు, స్పష్టంగా చేస్తారు. దాన్ని మ్యాజిక్ అంటారు. ఆ మ్యాజిక్లో వీడు పురుషుడుగానే ఉంటాడు, చిన్న పిల్లోడుగా ఉంటాడు, పెద్దోడుగా ఒక 6 అడుగులు అయిపోతాడు. ఇదంతా కావడం అనేటువంటిది అక్కడ చేసేటువంటి ఒక వింత. సరే, ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా చేసినటువంటి సృష్టి ఉందే, ఎలా చేసిన సృష్టి? ఈ మ్యాజిక్తో చేసిన సృష్టి. ఇది చాలా దృఢముగా ఉండదు. మీకు ఒక కథ చెప్తా. కథే కాదు, మీకు కూడా కొద్దిగా అనుభవంలో ఉండేటువంటి కథ చెప్తా. ట్రైన్లో మనం పోతున్నాము అని అనుకోండి. ట్రైన్లో మనం పోతుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే మ్యాజిక్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. ఒక డబ్బా ఎత్తుకొని వస్తాడు. డబ్బా ఎత్తుకొని వచ్చి ఏం చేస్తాడంటే వాడు ఇట్లా ఇట్లా ఆడిస్తాడు. డబ్బాలో ఏదో ఒకటి వేసి డంగ 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 అని ఆడిస్తాడు. ఆడించిన తర్వాత మన జేబులో నుండి ఒక ₹2 బిళ్ళ దాంట్లో వేయమంటాడు. ₹2 బిళ్ళ వేస్తాడు. ₹2 బిళ్ళ దాంట్లో వేస్తే మనకు చూపిస్తాడు, చూడండి సార్ అని చెప్పి చూపించి మళ్ళీ వాడు ఇట్లా ఆడిస్తాడు. ఆడిస్తే కొంతసేపటికి ఆ ₹2 బిళ్ళ మాయమైపోతుంది. దేంట్లో? డబ్బాలో ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఎవరిదన్నా ఒకరు జోబీ చూపిస్తాడు. సార్ మీ జోబీలో తీయండి అంటాడు. వాని జోబీలో ₹2 ఉంటుంది. ఆ జోబీ తీస్తాడు. జోబీలో నుంచి తీస్తే ₹2 వస్తుంది బయట. బాగానే ఉంది. ఇంకొంతసేపటికి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇట్లా ఇట్లా చేతులు ఇట్లా అట్లా అంటూ ఆ చేతిలో నుంచి ఇట్లా అంటే కన్నా ఒక నోట్ ఒకటి ఇట్లా ఇట్లా వస్తుంది. ఎప్పుడైనా మీరు చూసారు ఈ మ్యాజిక్లు? చూసినాం సార్. ఇవి ఇట్లా చూసిన తర్వాత ఆ డబ్బులు ఇస్తాడు. చూస్తే మనకు అది ₹100 నోటు మాదిరే ఉంటుంది. బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు వీడు ఇవన్నీ చూపించి ఏం చేస్తాడు? మన దగ్గర మళ్ళీ డబ్బుల గురించి యాచన చేస్తాడు. ఏమండి, ఇప్పుడు ఈయన డబ్బులు సృష్టించినాడుగా. డబ్బులు సృష్టించిన వాడు ఈ డబ్బులతో వెళ్ళి టిఫిన్ చేయడమో భోజనం చేయడమో చేయొచ్చుగా. అక్కడ ఇది చెల్లదు.
ఎందుకు చెల్లదనంటే దానికి సమ్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వాడి దగ్గర అలా ఉంటుంది అది. పైగా అది ఒరిజినల్ నోటు కూడా కాదు. అదే విధముగా ఇక్కడ తపశ్శక్తితో సృష్టించినారే సృష్టి. ఆ తపస్సు చేత సృష్టించబడినటువంటి సృష్టి ఏది ఉందో ఇది జీవ సృష్టి రూపంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ ఉందే, ఈ ప్రక్రియతో ప్రకారంగా జరిగినట్లుగా అది ఉండదు అక్కడ. దానిని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. దాన్ని చెప్తూ అట్లా తపశ్శక్తితో జరిగేటువంటి సృష్టి కంటే ఈ మైథునం ద్వారా జరిగేటువంటి సృష్టి గొప్పది అని అంటున్నారు. మీరు చెప్పండి, మనము ఒక సంతానమును అనాథాశ్రమం నుండి ఒకరిని తెచ్చి పెంచుకుంటున్నామండి. ఎందుకు? పిల్లలు లేరు కాబట్టి అనాథాశ్రమంలో నుండి ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటున్నాం. ఆ బిడ్డ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఈమె గర్భవతి అయ్యి ఈమె మళ్ళా సంతానవతి అయినది. ఏమండి? ఈ సంతానవతి అయిన తరువాత ముందు ఆ అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నారే బిడ్డని, ఆ బిడ్డ పైన ప్రేమ ఉంటుందా? ముందు ప్రేమ ఉండదు స్వామి. సార్ కన్న బిడ్డ రాదు. మునుపటి ప్రేమ ఉండదు, సొంత బిడ్డ మీద ఎక్కువ ఉంటుంది. మునుపటి ప్రేమ ఉండదు. పైగా ఇప్పుడు తనకు ఒక బిడ్డ వచ్చేసింది కాబట్టి ఆ బిడ్డ ఇప్పుడు అడ్డంకిగా కూడా అవుతుంది వాళ్ళకి. అడ్డంకిగా కూడా అవుతుంది. గుర్తించినారా ఇది ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు మొదటలో తనకు సంతానం లేనప్పుడు ఆ బిడ్డ పైన ఎంత ప్రేమ ఉండి ఉంటుంది? ప్రేమ ఉంది. కానీ అదే ఇప్పుడు తన శరీరం నుండి బిడ్డ పుట్టే లోపల ఈ బిడ్డ పైన ప్రేమ పెరిగి ఆ బిడ్డ పైన ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకు? తన బిడ్డ కాదు కాబట్టి, తన శరీరముతో పాటుగా కలిసి రాలేదు కాబట్టి, తన శరీరమును పంచుకుని వచ్చిన బిడ్డ పైన ప్రేమ పెరిగిపోతుంది. ఇప్పుడు సేమ్ మీరు దీన్నే చూడండి. తపస్సు చేత వచ్చినటువంటి సృష్టి, తన శరీరం నుండి వచ్చినటువంటి సృష్టి, రెండిటికి తేడా ఇప్పుడు అర్థమైందా? తపస్సు చేత వచ్చినటువంటి సృష్టి కంటే తన నుండి వచ్చినటువంటి సృష్టికి ప్రాధాన్యము ఎక్కువ. అందుకని ఇక్కడ దాన్ని ఏమంటారంటే మైథున కర్మ ద్వారమున ప్రజలను పుట్టించి మన్మధుడు గొప్పవాడు. అందువల్ల ఈ ప్రేరణారూపమైనటువంటి మన్మధుడు చాలా గొప్పవాడు. నిష్కామునకు మైథునము సంభవించదు, కామము మన్మథాధీనము. మైథునము వలన ప్రజావృద్ధి కలుగును, కాన మన్మధుడు గొప్పవాడని భావము. అట్టి మన్మధుడు నా రూపుడు. ఇదే అర్థమును శంకరులు ప్రజనయిత అను పదముచే భాష్యమునందు సూచించిరి. అదే మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు ప్రజనయిత అంటే ఆ ప్రేరణ కలిగే సామర్థ్యం ఉందే, దానిని కందర్ప అని అంటారు. ఆ కందర్ప స్వరూపము నేనే అన్నాడు భగవంతుడు. కాక సృష్టిహేతువులైన అవిద్యా కామకర్మాదులలో కందర్పుడు శ్రేష్ఠుడు. ఈశ్వర సంకల్పమే కామము అయ్యది ప్రధాన కారణం. ఇక్కడ కందర్పుణ్ణి గురించి మనలో ఉండేటువంటి ప్రేరణ కామమే. మనలో ఉండే ప్రేరణ నుంచి మన వంశానికి సంబంధించినటువంటి వంశం పెరుగుతూ ఉంది. ఈ సృష్టి అనేటువంటిది జరిగిందిగా.
ఈ సృష్టి అనేటువంటిది జరగాలని అంటే మొట్టమొదట మాయా ప్రభావం అనేటువంటిది రావాలి. మాయా ప్రభావం రావడం అనేటువంటిది కూడా జరిగినప్పుడు ఆ మాయలో నుండి కూడా అంటే ఆ హిరణ్య గర్భస్వరూపం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ హిరణ్య గర్భుని నుండి కూడా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి స్వరూపములో నుండి కూడా ఈ సృష్టి అనేటువంటి భావన అక్కడ ఏర్పడడం జరిగింది కదా, మొదలైంది కదా, స్టార్ట్ అయ్యింది కదా. అలా స్టార్ట్ కావడం అనేటువంటిది ఏదుందో దానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 పేర్లను చెప్పినాం. గుర్తుందా మీకేమైనా? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి సత్వగుణం, క్రియాశక్తి రజోగుణం, ఇచ్ఛాశక్తి తమోగుణం. ఈ తమోగుణం అనేటువంటిది ఆవరించిన తరువాత రజోగుణ ప్రభావము విజృంభించి సత్వగుణము తెలుసుకుంటూ అక్కడ నిమిత్త మాత్రంగా ఉంటూ ఈ వ్యవహారాలన్నీ జరిగేటట్లుగా జరిగింది ఇక్కడ. అప్పుడు ఆ ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావం స్టార్ట్ అయింది మొదలు. ఆ ఇచ్ఛాశక్తే ప్రారంభం కాకపోతే ఈ సృష్టి అంతా కూడా ఎలా వస్తుంది? సృష్టి అనేటువంటిది రాదు. అంటే ఇచ్ఛాశక్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూడు, అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అవిద్య కామకర్మ బీజం అనేటువంటిది ఈ సృష్టి ప్రారంభమయ్యేదానికి ప్రధాన కారణం. దీన్నే పతంజలి మహర్షులు వారు కూడా అక్కడ చెప్పి ఉన్నారు తన యొక్క యోగ సూత్రాలలో. అందుకని ఇక్కడ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్నారన్నమాట. తదైక్షత బహుశ్యాం ప్రజాయేయ అను శృతి సృష్టి సంకల్పపూర్వకమని చెప్పుచున్నది. సృష్టి సంకల్పపూర్వకమని చెప్పుచున్నది. సృష్టికి కందర్పుడు ప్రకృష్ట హేతు అనగా ప్రబల కారణము కనుకనే మూలమున కందర్ప శబ్దమునకు ప్రజనః అను పదము విశేషణమునర్పబడినది. లేక ప్రకర్షేణ జనయతి అను ఉత్పత్తిచే కామములన్నిటిలోనూ పుత్రోత్పత్తి కొరకైన కామము నా రూపమని చెప్పవచ్చును. లేక సుందరమైన వస్తువుల్లో కందర్పుడును నేను అని అయినను చెప్పవచ్చును. ఈ పక్షమున సుందరానాం అను పదమును మూలమునందు అధ్యాహారము చేయవలెను. ఒంటితల అక్కడ వరకు చెప్పారనమాట. కాబట్టి కందర్పుడు మన్మధుడు అంటే ఒక రూపమును వేసి మన్మథాకారాన్ని పెట్టి ఇప్పుడు వసంత పంచమి అని ఒక వసంత ఋతువులో వసంత పంచమి వ్రతం చేస్తారు, తెలుసా మీకు? ఈ వసంత పంచమి రోజు వసంత ఋతువులో చెట్లన్నీ బాగా పుష్పించి చిగుర్లన్నీ వచ్చి అక్కడి నుంచి బాగా చిగురించడం అవన్నీ కూడా ప్రారంభమవుతుంది. అప్పుడు వసంత పంచమి అనేటువంటిది చేస్తారు అక్కడ. దానికి ఇంకా మళ్ళీ తిరుమల అయితే పెద్ద హడావుడి అంతా కూడా ఉంటుంది. ఎందుకు చేస్తున్నారు అక్కడ ఇంక ఈ మన్మథాకారంగా ఆయన తీసుకుపోయి వాళ్ళు పూజలు అవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఈ మన్మధుని యొక్క స్వరూపమే అప్పుడు అక్కడ విజృంభిస్తూ ఉన్నది. సృష్టి పెరగాలనంటే ఏమంటే చిగుళ్ళు వస్తేనే కదా నీకు చెట్టు పెరగడం ప్రారంభిస్తుంది. చిగుళ్ళు రాకుండానే నీకు పెరుగుతుందా? ఆ చిగుళ్ళు రావడం అనేటువంటిది ఎంత సున్నితంగా ఉంటుంది చెప్పండి. ఆ చిగుళ్ళు వచ్చి దాని నుంచి మళ్ళీ పెరుగుతూ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏ జీవరాశికి ఆయా జీవరాశిని ఉత్పత్తి చేసేటట్లుగా అందులో కలిగేటువంటి ప్రేరణ ఆ ప్రేరణ రూపంగా ఉన్నటువంటిదే కందర్పుడు. అలా కలిగేటువంటి ప్రేరణ నా స్వరూపమే. ఇప్పుడు భగవంతుని ఎక్కడ చూడాలి మనం? ఈ రూపంగా ఉండేదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపమే, ఇది చూడాలి. ఏమంటే అర్థమవుతుందా? వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కామమును అసహ్యించుకుంటారు.
కామమును అసహ్యించుకుంటారు. కామమునే అసహ్యించుకుంటే సృష్టి ఎలా జరుగుతుంది? సృష్టి ఎలా పెరుగుతుంది? సృష్టి పెరగకపోతే ఈ ఈ ప్రపంచం ఇంకేముంటుంది చెప్పండి? కాబట్టి ఈ సృష్టి పెరిగేదానికి అవసరమైనటువంటి ఆ ప్రేరణ రూపంగా ఉన్నటువంటిది నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 14వ అధ్యాయంలో మమయో నిర్మహ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత అని చెప్తాడు భగవంతుడు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః. సర్వయోనులయందు మూర్తి రూపంగా వస్తున్నటువంటి ఆయా రూపములనేటువంటివి ఏవున్నాయో అవన్నీ నా వలనే జరుగుచున్నవి. అలా జరిగేదానికి తాసా మందులో బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. అందులో మాయాస్వరూపం అనేటువంటిది క్షేత్ర రూపంగా ఉంటే దానికి సంబంధించినటువంటి కామ కర్మ బీజ రూపంగా ఉండేటువంటి దాన్ని నేనే పెట్టి వాటిని సృష్టి జరిగేటట్లుగా నేను చేస్తున్నానని భగవంతుడు చెప్పాడు. ఇది ఇక్కడ ప్రేరణ రూపంగా రావడం జరుగుతుంది. దానిని ఇక్కడ భగవంతుడు అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి కందర్పుడు ఇది ఈ అసహ్యించుకోవడం అనేటువంటిది చేస్తారు చూడండి, ఇది మంచి పద్ధతి కాదు. తెలియని వాళ్ళు చేసేటువంటి విధానం అది. ఈ తత్వాన్ని తెలిస్తే భగవంతుని యొక్క తత్వాన్ని ఎంత బాగా చూసేదానికి వీలవుతుంది చెప్పండి. చాలామందిలో చిన్నపిల్లలప్పటి నుంచి ఈ కామం అంటే ఏదో ఒక పెద్ద తప్పని ఆ పిల్లల్ని చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్లో చెప్పారు, సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వస్తుంది, సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని ప్లానింగ్ ఉంది అని చెప్పారు. కానీ అది ఏమో ఇంకా ఏం రావలేదు. కానీ దాన్ని ఏం చేశారంటే సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలని దాన్ని కొంత మాడిఫై చేసి కొంతవరకు తీసుకొచ్చారు కానీ బాగా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అదే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అయితే సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది వాళ్ళకు చాలా బాగా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని ఈ బ్యాడ్ టచ్ అని గుడ్ టచ్ అని ఇలా చెప్తున్నారు వీళ్ళు. ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ చెప్పి దాన్ని గుర్తించేటట్లుగా పిల్లలకు చెప్పిస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఈ విద్యా విధానంలో మార్పుల కోసం ఏం చేస్తున్నారంటే స్కూల్లో స్టడీస్లో ఇవంతా కూడా వాటిని బట్టే విధానాన్ని చెప్పిస్తున్నారు. కానీ బట్టే విధానము కంటే వాళ్ళకు బుక్స్ ఇచ్చేసేది. ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు బుక్స్ ఎత్తుకెళ్ళేది, ఎగ్జామ్ లేక బుక్స్ తీసుకెళ్ళచ్చు. ఎగ్జామ్కి పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రశ్నలకు ఆ పుస్తకమునందు కరెక్ట్ ఆన్సర్ వెతికి దాన్ని చూసి రాయడమే నువ్వు చేయాల్సిన పని. ఇట్లా చేసామని అనుకోండి, కాపీలు కొట్టుట అనేది జరుగుతుందా? కాపీలు కొట్టుట జరగదు. ఒకటి. రెండవది ఏం తెలుసా, ఇప్పుడు మనకు వెంటనే చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఏందరే ఇది పుస్తకాలు ఎత్తుకొని చూసి రాయడమా?
అని మనం అనుకుంటాం. దీనివల్ల ఏమవుతుందనంటే మొట్టమొదట పిల్లవాని అంటే ఆ స్టడీ చేసేటువంటి వాడి యందు మైండ్‌లో స్ట్రెస్ తగ్గుతుంది ఫస్ట్. మైండ్‌లో స్ట్రెస్ తగ్గుతుందండి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ కొన్ని కొన్ని కాంపిటీషన్స్‌తో ఈ స్కూల్స్‌న చూడండి, కాలేజెస్ ఇవన్నీ కూడా వాటిలో లక్షలకు లక్షలు ఫీజులు కలెక్ట్ చేస్తూ మా ఇన్‌స్టిట్యూషన్‌కి మంచి పేరు రావాలనే ఉద్దేశం చేత ఆ పిల్లల్ని 2 గంటలో, 3 గంటలో లేదా 4 గంటలో నిద్రపోతే ఆటికి కష్టం. వాళ్ళను లేపి, వాళ్ళను చదివించి, ఆ మైండ్‌లో అవంతా నూరి పెట్టుకునేటట్లుగా వాళ్ళు చేసేస్తున్నారు. ఎంత స్ట్రెస్ అంటే అంత స్ట్రెస్ అనుభవిస్తాడు ఆ పిల్లడు. అలా స్ట్రెస్ అనుభవించేదాని వల్ల వాడేమన్నా మార్క్స్ వస్తాయే కానీ వాడికేమైనా నాలెడ్జ్ ఏమైనా పెరుగుతుందని అనుకుంటున్నారా? నాలెడ్జ్ పెరగకపోగా స్ట్రెస్ వచ్చి వాడొక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. అవన్నింటి ప్రభావము లేకుండా సైకలాజికల్‌గా డెవలప్ అయ్యి వాడు బాగా యాక్టివ్‌గా ఉండి చేయాలి అనంటే ఇటువంటి పద్ధతులను ప్రవేశపెట్టడం అనేటువంటి దాన్ని సజెస్ట్ చేసి ఉన్నారు. ఏంటి? ఇప్పుడు టీచింగ్ అనేటువంటిది ఇప్పుడు వాడికి కేవలం సబ్జెక్ట్ అర్థం కావాలి అని అనుకోండి. కేవలం సబ్జెక్ట్ అర్థం కావాలి అని అంటే దాని మీద కాన్సంట్రేషన్ చేస్తాడు ఇప్పుడు వీడు. టీచర్ ఏమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు. దానిపైన కాన్సంట్రేషన్ చేసి దాన్ని వాడు తెలుసుకుంటాడు. అట్లా కాకుండా ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే అది అర్థం కాలేదని చెప్పేసి ఇప్పుడు వీడేం చేస్తాడంటే దానికోసం ఇంటికాడికి పోయి బట్టి పడ్డము, లేకపోతే ఒకటి అర్థం కాకపోయినప్పుడు ఇంకొక దాని గురించి చూస్తే ఒకటి దానికి బేస్ అయి ఉంటుంది, దాని తర్వాత ఇంకొకటి ఉంటుంది, అది అర్థం కాదు. ఇదే అర్థం కాల ఇంకోటి ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి దీని గురించి మళ్ళీ అడిగితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే ఒక ఫీల్. దీంతో చాలామంది డిప్రెషన్లోకి పోయి అసలు నాకు ఇంక వద్దురనైనా చదువు అనేటట్లుగా నిలిచిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థం కాదు వీళ్ళకి, నిలిచిపోతారు. చూడండి ఎట్లా ఉంటుందో. అటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. అందుకని బుక్స్ ఇచ్చేసి వాళ్ళని చదువుకోమని చెప్పడం, ఆ బుక్స్లో వాళ్ళు సబ్జెక్ట్ అర్థం కావడం, ఆ తర్వాత ఎగ్జామ్ అప్పుడు కూడా బుక్స్ని వాడు తీసుకెళ్ళడం, రాయడం, ఇది చేయాలి. ఈ పద్ధతి ఒకటి. సేమ్ మీరు దాన్ని ఇక్కడికి తీసుకురండి, సెక్స్ ఎడ్యుకేషన్. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే వాడికి ఈ పునరుత్పత్తిని గురించి, మనిషిలో జరిగేటువంటి మార్పుల గురించి, చేర్పుల గురించి, శారీరక అవయవాలలో జరిగేటువంటి మార్పుల గురించి, వాటి యొక్క ప్రభావం ఏమిటి అనే దాని గురించి చాలా బాగా వాడికి నాలెడ్జ్ ఉంటే అప్పుడేమవుతుందంటే ఆ విషయాన్ని చూచినప్పుడు వాడు వికారం చెందడం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గుతూ పోతుంది. ఇంకొక ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. డాక్టర్సు, యాక్టర్స్. ఈ డాక్టర్లు, యాక్టర్లు ఇద్దరు ఉంటారు చూడండి. వీళ్లకు సహజంగా కామపు ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అనేటువంటి దాని గురించి చూస్తే ఆ విషయాలలో బాగా వాళ్లకు ఎక్కువ ప్రవేశం ఉండుట వలన దాని గురించి చూసి తెలుసుకొని దాని గురించి ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రీ అయిపోతారు. కాబట్టి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాలన్నింటినీ ఎప్పుడైతే వాడికి బుద్ధికి పడుతుందో, హార్మోన్స్ గురించి, శరీరాన్ని గురించి, ఆ శరీరంలో జరిగే మార్పుల గురించి, పునరుత్పత్తి గురించి, దాని ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, దాన్ని ఓవం ఎట్లా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, ఏర్పడిన తర్వాత ఎక్కడ నిలబడుతుంది, ఆ గర్భాశయం ఏంటి, ఇక్కడ పురుషుల్లో ఏముంటాయి, స్త్రీలో ఏముంటుంది, ఇద్దరిలో ఈ హార్మోన్స్, ఈస్ట్రోజన్ అంటే ఏంటి, ప్రొజెస్ట్రాన్ అంటే ఏంటి, ఇవన్నింటినీ ఒకసారి వీడికి ఎప్పుడైతే బాగా తెలుస్తుందో అప్పుడు వాడు ఏమవుతాడు తెలిసిన, దాని యొక్క ప్రభావాన్ని గురించి చూసి ఓహో ఇవంతా హార్మోనల్ ప్రభావమా,
ఇప్పుడు నేనేం చేయాలి, నేను జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఏమి తెలుసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి ఐడియా వీడికి వస్తుంది. కానీ వీడేమైపోతున్నాడు ఇప్పుడు, వీడు ఈ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది లేకపోయిన కారణం చేత శారీరక ప్రభావము, శరీరంలో జరిగే మార్పులకు వీటికి లోబడిపోయి ఏమైపోతున్నాడంటే వీడు ఇక్కడ పడిపోతున్నాడు. ఆ నాలెడ్జ్ అనేటువంటిది లేదు. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో వేరే వాళ్ళతో ఎవరితో ఏ మాటలు మాట్లాడుతున్నారే, ఏంటిది చేయడం, ఏం గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, ఇటువంటివన్నీ చేసి ఏమైపోతున్నారంటే చాలా హీన స్థితికి వచ్చేస్తున్నారు. అందుకనే అక్కడ పరిపక్వత అనేది లేకుండా పోతుంది, వాళ్ళు ముందుకు పోలేకుండా పోతారు. సరే, నేనేమో ఇదొక చాదస్తం విధానంగా చెప్పినా నేను. ఇవైతే మనకు గవర్నమెంట్ కూడా వీటన్నింటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. ఆ రికమెండ్ చేసినటువంటి వాటిని వీళ్ళెవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది చేయడం లేదు. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా దానికి వాళ్ళకు సంబంధించి వాళ్ళ స్వార్థం ఏంటంటే అవన్నీ ఉంటాయి. సరే, అవన్నీ విడిచిపెట్టండి. కానీ మనం గుర్తించాల్సింది ఏంటి, మనం ఇప్పుడు జ్ఞాని అనేటువంటి అతని శరీరములో కూడా హార్మోన్స్ ఉంటాయి. జ్ఞాని శరీరంలో కూడా హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ ఉండినా ఒక అతను చెప్తున్నాడు, నాకు ఎందుకనండి కొద్దిగా ఇబ్బందులు అనిపిస్తాయి, అవి చెప్పాలనిపిస్తుంది. హార్మోనులను పెంచకుండా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నాడండి. అట్లా తీసుకుంటే అదైతే పెద్ద గొప్ప అని చెప్తున్నాడు. ఏమయ్యా, శరీరాన్ని శరీరంగా ఉండేటట్లుగా చూసుకోవాలనా, లేకపోతే ఆ శరీరంలో ఉండేటువంటి వాటిని దానికి విరుద్ధంగా ఉండేటట్లుగా చేసుకొని నువ్వు ఇది చేయాలని చెప్పండి. ఏమండి, అట్లాంటి వాడు జ్ఞానవుతాడా? జ్ఞానం అంటే ఏంటంటే ఉన్నది స్పష్టంగా తెలిసి వివేకము కలిగి అక్కడ తను ఎలా ప్రవర్తించాలనో అలా ప్రవర్తించగలిగేవాడు జ్ఞానం అవుతాడు. కానీ నేను మనిషినే, నాలో హార్మోన్స్ పెరిగితే ఈ హార్మోన్స్ పెరిగేదాని వలన ఏమంటే మీకు కొంతమందికి ఇబ్బంది అనిపించేట్లుగా ఉంది. ఇబ్బంది అనిపించి కొంతమంది ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. నాకేం అభ్యంతరం లే. ఎందుకంటే ఈ ఒకరిద్దరు ముగ్గురు వెళ్ళిపోయేటువంటి వాళ్ళ కోసం నేను చెప్పట్లే, నా మనస్సు కోసం నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ విషయాలన్నింటినీ చాలా బాగా పంచుకోవాలనే భావన నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. అందుకోసం చెప్తున్నాను. కానీ ఎవరో ఒకరిద్దరు వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళ, మీకు నచ్చకపోతే వెళ్ళిపోతారు, దానికే నాకేం అభ్యంతరం లేదు. ఉన్న విషయాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది ఇక్కడ విషయం. కాబట్టి ఈ హార్మోన్లను ఉత్పత్తి కానివ్వకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు తింటున్నాడండి. అంటే ఇప్పుడు వీడు మనిషి అవుతాడా, మనిషి కాకుండా అవుతున్నాడండి? దీన్ని బట్టి చూస్తే మనిషి సహజత్వాన్ని కోల్పోతున్నాడా లేదా? సహజత్వాన్ని కోల్పోయే ఆహార పదార్థాలను తిని వాడు జ్ఞానిని చెప్తే ఎట్లా కుదురుతుందండి? వాడు జ్ఞానం చెప్తే ఎట్లా కుదురుతుందా? అట్లా కాదండి, అట్లా కాదు. వాడు తీసుకునే ఆహార పదార్థాలు సాత్వికమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అట్లని చెప్పేసి నిన్నేమి హార్మోన్స్ పెరిగేదానికోసం మెడిసిన్స్, హార్మోన్స్ పెరిగేటట్లుగా ఉండే ఆహారాలు తీసుకోమని నేను చెప్పట్లేదు. జీవనం కొనసాగేదానికి, శరీరం ఆరోగ్యంగా ఉండేదానికి శాస్త్రం ఏదైతే మనకు చెప్పిందో అటువంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి. అంతేగాని దానికి విరుద్ధంగా కామమును ప్రేరేపమవుతుంది కాబట్టి కామమును ప్రేరణ చేయకుండా ఉండేటువంటి ఆహార పదార్థాలు నేను తింటాను. ఎవడు చెప్పాడు? భగవంతుడు అట్లేం చెప్పలేదే. ఆయుష్ సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియా అని చెప్పాడు సాత్విక ఆహారాన్ని గురించి. దాంట్లో ఎక్కడైనా కామమును వృద్ధి కానియకుండా ఉండే ఆహార పదార్థములు తీసుకొని ఉందా అక్కడేమైనా? ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటే దీనిని ఓని ప్రజలు ఎంతమంది విరగబడి ఉంటున్నారంటే దాన్ని
దాన్ని షేర్ చేసి ఎట్లా చేస్తున్నారంటే పెద్దగా షేర్ చేస్తున్నారు. షేర్ చేయడం అంటే ఈ సోషల్ మీడియాలో పలానా ఆయన ఇట్లా చెప్పినాడు, ఇది ఇది అని షేర్ చేసి పెద్ద ఇదిగా గొప్పగా చెప్పుకుంటున్నారు. అవంతా అవంతా వేస్ట్, వరగబెట్టాలి. సరే, తర్వాత ఏదో అక్కడ నేను ప్రజనశాస్మి కందర్ప అనే దాని గురించి అక్కడ నేను చెప్పాలనుకున్న దాన్ని కొద్దిగా చెప్పాను. తర్వాత సర్పాణామస్మి వాసుకి. ఒంటి తలగల సర్పములలో వాసుకి అను సర్పము నేను అని అంటున్నాడు. ఈ వాసుకి అనేటప్పుడు మనకు వాసుకి సర్పం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే, మహావిష్ణువుకి శయన రూపంగా ఉంది చూడండి, ఆదిశేషుడు, అది వాసుకి సర్పం అక్కడ ఉన్నది. తర్వాత అదే వాసుకి సముద్ర మథనం, పాల సముద్ర మథనం జరిగేటప్పుడు పాల సముద్రాన్ని చిలకాలంటే మందర పర్వతాన్నేమో కవ్వముగా చేసినారు. కవ్వాన్ని చిలకాలంటే తాడు కావాలిగా. సముద్రమేమో పాల సముద్రమేమో కింద ఉన్నది. ఆ పాల సముద్రాన్ని చిలకాలంటే మందర పర్వతం అనేటువంటి కవ్వం ఉంది. దాన్ని చిలకాలంటే ఈ పక్క ఆ పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు ఒక పక్క ఉన్నారు రెడీగా. దాన్ని చిలికేదానికి అవసరమైనటువంటి తాడు ఈ వాసుకి వచ్చింది. వాసుకిని ప్రార్థిస్తే వాసుకి వచ్చి దాన్ని చుట్టుకున్న తర్వాత వీళ్ళు చిలికారన్నమాట. దానికి రాక్షసులు వాసుకి యొక్క తల భాగం వైపు వాళ్ళు పట్టుకున్నారు, తోక భాగం వైపు దేవతలు పట్టుకున్నారు. సరే, పట్టుకుని చిలికినారు. ఇప్పుడు ఇక్కడ ఆ పాల సముద్ర మథనం ఏమంటే మీరు చెప్పండి, మీకు తెలిసి ఎక్కడైనా పాల సముద్రం ఉందా? లేదు, పాల సముద్రం ఎక్కడా లేదు. లేదు స్వామి. సముద్రం ఉంది కానీ పాల సముద్రం లేదు. మనోళ్ళు హైదరాబాద్లో ఏం చేశారంటే ఒక గుడి కట్టినారు. ఆ గుడిలో విష్ణువును ప్రతిష్ఠించి, ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడు? పాల సముద్రంలో ఉంటాడు కదా. కాబట్టి ఏం చేశారంటే పాలతో నింపినారు ఆ గుడిని. పాలతో నింపితే ఆ పాలు ఎన్ని రోజులు బాగుంటాయి చెప్పండి? కొన్ని గంటలే బాగుంటాయండి. కొన్ని గంటలు బాగుండి మరుసటి రోజుకంతా వాసన వచ్చి పట్టుకునింది. వాసన బట్టి చాలా ఇబ్బంది కలిగించింది అక్కడ. ఇప్పుడు వీళ్ళని ఏమనాలండి? చేసింది ఒక పీఠాధిపతి, పెద్ద పేరుండే ఆయన చేశాడు. ఏమంటే పాల సముద్రమునందు శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటాడని చెప్పి ఆ పాల సముద్రాన్ని మేము ఇక్కడికి తెచ్చినాము, దానికి సింబల్గా మేము ఇక్కడ పెట్టినామని చెప్పారు. దానికి వీళ్ళు మేమిస్తాం పాలు అని చెప్పి వాళ్ళు 20 లీటర్లు 20 లీటర్లు ఇంకో 20 లీటర్లు ఇట్లా తీసుకొని వచ్చి అందరూ ఏం చేసినారు? కొమ్మరిచ్చినారు అక్కడ. అలా కొమ్మరిచ్చి ఏమైంది? అది అక్కడ బాగా పెరిగింది, పాలైతే పడినాయి, కానీ ఇన్ని పాలంతా ఏమైనాయి? పనికి రాకుండా వేస్ట్ అయినాయి, చెడిపోయినాయి. ఇది ఎంత విడ్డూరం అండి! విడ్డూరమన్నా కదా? దీన్ని ఏమన్నా మూర్ఖత్వం అంటారా, లేకపోతే ఏమన్నా ఇంక వేరే గొప్పదంటారా? మూర్ఖత్వం అంటారండి. ఇట్లా మూర్ఖులుగా తయారైపోతున్నారండి. వాళ్ళు మూర్ఖులుగా తయారయ్యేదే కాకుండా వీళ్ళందరినీ కూడా మూర్ఖులుగా తయారు చేసి పెడుతున్నారు. ఆ పాల సముద్రం అనంటే నీ యొక్క హృదయము ఎప్పుడైతే సున్నితమవుతుందో, నీ హృదయము ఎప్పుడైతే సత్వగుణముగా మారుతుందో అదే పాల సముద్రం. అందులో
చేసేటువంటి మథనం ఉన్నదే, అంటే నువ్వు నీ యొక్క మనస్సు ద్వారా సత్వగుణము పొందినప్పుడు ఆ సత్వగుణ రూపంగా నువ్వు చేసేటువంటి మథనం, విచారణ, ఆ విచారణలో చాలా స్పష్టంగా నువ్వు ఇట్లా చేయాలన్నా అది కరెక్ట్ ఇది కరెక్ట్ అనేటువంటిది బాగా శాస్త్రం దగ్గర పెట్టుకొని, శాస్త్ర విషయాలు ఒకవైపు, ప్రాపంచిక విషయాలు ఒకవైపు, వీటన్నింటిని చూస్తూ నా జీవితాన్ని నేను ముందుకు ఎలా కొనసాగించాలి అనేటువంటి దాన్ని పెట్టుకొని చిలకడ ముందే, అంటే వ్యవసాయాత్మిక బుద్ధి, అంటే వ్యవసాయం చేయుట అంటే దాని గురించి పరిశోధించుట, ఆ పరిశోధన చేయటం అనేదే చిలుకుట. అలా చిలకడం అనేది చేస్తే ఆ హృదయముల నుండి వాళ్లకు కలిగే భావములు ఉన్నాయి, ఒకటొకటే వాడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది. అలా అనుభవంలోకి రావడం అనేటువంటిదే ఆ పాల సముద్రమును చిలికినప్పుడు అందులో నుంచి పుట్టుకొచ్చేటువంటి ఒకటొకటే రావడం జరుగుతుంది. అది పాల సముద్ర క్షీరసాగర మథనం అనేటువంటి దాని యొక్క అర్థం. దాన్ని మనం ఒకసారి చెప్పుకుందామని చెప్తాను ఒకరోజు చివరిలో, ఎప్పుడో ఒకరోజు చెప్తాను నేను దాని గురించి. దాన్ని క్లియర్గా దాని మాట అన్నింటినీ నీట్గా రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దాన్ని నేను ఎక్కడో ఇంతకు ముందు ఒకసారి చెప్పినప్పుడు దాన్ని రాసుకొని ఉన్నాను, అదేమన్నా కనిపిస్తుందేమో అని చూస్తున్నా ఒకటి. రెండవది మళ్ళీ ఆ బుక్స్ అన్నీ కూడా తీసి నేనేం చేయాలంటే ఒక సింబాలిక్, అంటే కంటిన్యూగా ఏదేది ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అనేటువంటిది రాసుకొని నేను చెప్పాలి మీకు. అందుకోసం నేను దానికోసం ఇప్పుడు చెప్పకుండా దాన్ని దాటవేస్తూ ఉండే కారణం. కాబట్టి క్షీరసాగర మథనం అని అంటే అక్కడెక్కడో క్షీరసాగరం లేదు, దాన్ని మథనం చేసేది లేదు. ఆ క్షీరసాగరమే నా హృదయము. క్షీరం అంటేనే తెల్లగా ఉండుట, పాలు దానికి గుర్తు, అంటే స్వచ్ఛమైనటువంటిది. ఆ స్వచ్ఛమైనటువంటిది తెలుపు వర్ణముతో పోలుస్తారు సత్వగుణమును. ఆ సత్వగుణ రూపంగా ఉండేటువంటి హృదయమే ఇక్కడ క్షీరసాగరం. దానిలో వీడు చేసేటువంటి మథనమే, అంటే వీడు చేసేటువంటి చర్చ, ఆ చర్చ చేసుకొని దానిని గురించి రాక్షసులు ఒక దేవతలు, అంటే వీడికి ఉండేటువంటి ఆసురీ సంపద అనేటువంటిది ఒకవైపు అయితే, దైవీ సంపద గుణాలు అనేటువంటిది ఇంకొక వైపు అయితే, ఈ రెండింటినీ పట్టుకొని ఆ మధ్యలో ఉండేటువంటి కవ్వం, అంటే మందర పర్వతం అనేటువంటిది ఇక్కడ శాస్త్రం. ఆ శాస్త్రానికి పట్టినటువంటి ఈ ఆదిశేషుడే, అంటే ఆదిశేషుడు ఇక్కడ అదే కదా అంటున్నాడు, అనంతశాస్మినాగానం. ఆ ఒంటి తల్ల కలిగినటువంటి ఆ శేషుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే ఇక్కడ ఏమంటున్నాడు, నాగానం, నాగులలో అనంతశాస్మినాగానం కాదు, ఇక్కడ సర్పాణామస్మి వాసుకి. ఈ వాసుకి అనేటువంటిదే ఆదిశేషుడే, ఆదిశేషునికే వాసుకి అని పేరు. ఈ వాసుకి అనేటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే మూలములో ఏది ఉన్నదో అది శేషుడు అంటే చివరికి మిగిలేటువంటి దాన్ని శేషము అని అంటాం. భాగహారం చేసినప్పుడు చివరిలో మిగులుతుంది కదా, దాన్ని శేషము అంటే ఏమి, పైన ఉండేదంతా పోను మిగిలేది శేషం. అంటే శిష్యతే శేష సంజ్ఞ అని భాగవతం చెప్తుంది. అంటే ఈ సృష్టి అంతా ఏదైతే ఉన్నదో, ఈ సృష్టి అనేటువంటిది ఎట్లయితే వచ్చిందో, ఈ వచ్చినటువంటిదంతా కూడా ఇది మిథ్యా అని తెలుసుకున్న తర్వాత ఈ సృష్టి అంతా కూడా మళ్ళీ ఏ విధంగా అయితే లేకుండా అయిపోతుందో, అలా లేకుండా అయిపోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది శేషము. అది శేషం కాబట్టి అదే మొదటిలో కూడా ఉన్నది కాబట్టి ఆదిలో ఉన్నది అదే, చివరిలో ఉండేది కూడా అదే. కాబట్టి దానికి పేరు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుణ్ణి ఇక్కడ దీనికి కవ్వానికి చుట్టి దానితో మథనం చేయుట, దాన్ని మథనం చేసేదానికి ఇప్పుడు ఇక్కడ ఆదిశేషుడిని ఆయన తీసుకొచ్చి వాసుకి అని పేరు పెట్టి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ రూపంగా ఉన్నటువంటిది నేనే అని భగవంతుడు ఇక్కడ చెప్పుచున్నాడు. అంటే ఏమిటి, ఎవడి హృదయమునందైతే ఈ మథనము చేస్తాడో,
ఆ మథనం చేసేదానికి ఉపయోగపడేటువంటి ఆ బుద్ధి ఉన్నదే, వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నదే, ఆ బుద్ధి రూపంగా ఉన్నది నేను అని ఇక్కడ భగవంతుడు చెప్పుచున్నాడు. అది అర్థం. అంతేగాని వాసుకి అంటే అక్కడ ఏదో ఒకటి ఉన్నది, ఆ వాసుకి మళ్ళీ ఏం చెప్తా అంటే దీన్ని వర్ణన ఎంత దీనికి చేసి మనోళ్ళందరూ ఏమైపోయినారంటే ఇప్పుడు ఉన్న యథార్థ తత్వాన్ని తెలుసుకోవడం వరగబెట్టేసి ఇంకోటి ఏదో గొప్పగా ఉంది, ఇంకోటి ఏదో గొప్పగా ఉంది అని వాటిని తెలుసుకుంటూ వాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన్మథుని గురించి చెప్పినాను కదా, ఆ మన్మధుడిని ఏదో ఒక రూపాన్ని పెట్టేసేసి ప్రార్థన చేస్తుంటారు. అట్లా లేదు. ఆ మన్మధుడు ఎక్కడున్నాడంటే ఇక్కడే హృదయ రూపం నందు ప్రకటమయ్యేటువంటి వికారము. తర్వాత ఇక్కడ వాసుకి అంటే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయం చేసేటువంటి బుద్ధి రూపంగా ఉండేటువంటి ఆ తాపసిక సామర్థ్యం ఉందే, అదే ఇప్పుడు ఇక్కడ అది నేను అని ఇక్కడ భగవంతుడు చెప్పుచున్నాడు. సరే, అక్కడికి ఆ శ్లోకం పూర్తవుతుంది. తర్వాత అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. ఇది రేపు మనం దీన్ని విచారణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమన్నా ఉంటే అడగవచ్చు. మనం విచారణ చేసుకుంటూ ఉండే దాంట్లో ఏదైనా సందేహాలు ఉన్నా అడగచ్చు, లేదా ఏదైనా క్రాస్ చేసేట్లుగా ఉంటే కూడా క్రాస్ కూడా చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు మనకి. సరే అండి. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై బోలో గీతా మాతాకి జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. హరి ఓం. హరి ఓం కేవలమ్మా. ఓం ఓం ఓం. హరి ఓం.